వందనాలు తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు ఎన్నో శ్రీ అయ్యో మళ్ళీ ఇంకొకసారి అవ్వ, సారాయి, హాగరు, సలోమి, లోతు భార్య 5 అయిపోయాయి. ఇది 6వది. ఈమె ఎవరంటే దైవ చిత్తాన్ని అంగీకరించినటువంటి స్త్రీ. ఈమెకి పేరు ఉచ్చుత్రాడు అని అర్థం. ఉచ్చుత్రాడు ఎవరు ఆవిడ? ఉచ్చుతాడు మరియమ్మ పేరు ఉచ్చుతాడా? ఈమె వాగ్దానము పొందినటువంటి అతనికి భార్య అయ్యింది. వాగ్దాన పుత్రుడికి భార్య అయ్యింది రిబ్కా. వెరీ గుడ్. అక్కకు ఒకసారి క్లాప్స్ ఇచ్చుకోండి. అంటే రిబ్కా అనగా ఉచ్చుతాడు. ఆమె రిబ్కాకి అర్థం ఉచ్చుతాడు అని. ఈమె అబ్రహాము సహోదరుడైనటువంటి నాహోరు మనవరాలైన అబ్రహాము సహోదరుడే నాహారు అబ్రహాము సహోదరుడైనటువంటి నాహోరు మనవరాలు బెతూయేలు కుమార్తె, లాబానుకి చెల్లి. ఈమె భర్త పేరు ఇస్సాకు. ఈమెకి ఎంతమంది కుమారులు? 2. ఎవరెవరు? కవలలు, ట్విన్స్ కన్న మొట్టమొదటి మహిళ బైబిల్ గ్రంథంలో. అది కాకోకుండా ఫస్ట్ స్కానింగ్ ఈమెకే జరిగింది బైబిల్లో. దేవుడి దగ్గరికి వెళ్తే దేవుడు అడుగుతాడు కదా, నీ గర్భంలో 2 జనపదములు ఉన్నాయని. అంటే ఈమె ఎంతగా ఆధిక్యత చూడండి. వాగ్దాన పుత్రుడైనటువంటి ఇస్సాకుని పెళ్లి చేసుకుంది. దేవుడి దగ్గరికి వెళ్తే దేవుడు స్కానింగ్ తీశాడు ఈ మహిళని. చెప్పాడు ఎవరున్నారని, 2 జనపదాలు ఉన్నాయని. ఇప్పుడు వరకు మనం చదువుకున్న గ్రంథంలో, బైబిల్ గ్రంథంలో 2 జనపదములు ఉన్నాయని ఎవరికి లిఖించబడ్డా. మొట్టమొదటి స్త్రీ ఈ స్త్రీ. అటువంటి గొప్ప ధన్యత కలిగినటువంటి స్త్రీ. ఈమె జీవితం మనం ఆదికాండం 24వ అధ్యాయంలో మనం చూడొచ్చు. 25వ అధ్యాయం 20వ వచనం చూడండి. ఈమె ఎప్పుడు ఏ సమయంలో ఆయనకి లాబాను సహోదరిని రిబ్కాను పెళ్లి చేసుకున్నప్పుడు 40 సంవత్సరాలు వాడు. అంటే ఇస్సాకుకి 40 ఏళ్ల వయసులో పెళ్లి చేశారు. ఎవరినిచ్చి? రిబ్కానిచ్చి పెళ్లి చేశారు. ఈమె ఎందుకని? ఇస్సాకు తల్లి అయిన శారా మరణించి అప్పటికి 3 సంవత్సరాలు అవుతుంది. ఆ దుఃఖం నుంచి నివారణ కాలేకున్నాడు ఇస్సాకు. అందుకని ఏం చేస్తాడు అబ్రహాము గారు? అబ్రహాముకి ఇస్సాకు వాగ్దాన పుత్రుడు కదా, ప్రేమ ఎక్కువ కదా. లేటుగా పుట్టినా ప్రేమ మాత్రం ఎక్కువే, లేటెస్ట్గా ప్రేమను పొందాడనమాట. అయినా మరి నా కొడుకు దుఃఖాన్ని నివారించలేకుండా ఉన్నాడు, అతనికి సాటి అయిన సహాయాన్ని తీసుకురావాలి అని చెప్పి తన దాసునైనా ఎవరిని ఏర్పాటు చేసుకున్నాడు? ఎలియాజరుతో ప్రమాణం చేసుకొని, మరి నా కొరకు నాకు ఇక్కడున్న ఈ దేశంలో ఉన్న కానాను స్త్రీలొద్దు, నా బంధువులు మనవారు అనుకున్న వాళ్ళు నా స్వజనుల్లో నుంచి వస్తే ఒకవేళ ఊరట కలుగుతుందేమో నా కొడుక్కి అనే ఉద్దేశంతో ఎలియాజరుతో ప్రమాణం చేయించుకున్నాడు. ఈ వచనాలన్నీ ఆదికాండం 24:1-9 వచనాల్లో మనం చూడొచ్చు. ఎలియాజరు తాను అబ్రహాముతో చేసినటువంటి ప్రమాణ ప్రకారం ఇస్సాకుకు భార్యను తెచ్చుటకు బయలుదేరెళ్ళాడు. అబ్రహాము యొక్క బంధువుల్లో ఒక కుమార్తె అయిన రిబ్కాను తన ప్రార్థనా ఫలం ద్వారా పొందాడు ఎలియాజరు. అయ్యా నాకు నా ఒంటెలకి ఎవరైతే నీళ్లు పోస్తారో వారిని నువ్వు స్థిరపరిచినట్టు అని అనుకుంటా ఉంటాడో లేదో వచ్చి నీళ్లు పోసిద్దాము. ఆమె పేరేంటి మనం అనుకున్నాము? రిబ్కా. ఉచ్చుతాడే కానీ పేరుకు మాత్రమే ఉచ్చుతాడు, కానీ ఆమె జీవితం అలా లేదు. కానీ లాస్ట్కి ఉచ్చుతాడే అయింది. ఆమె యొక్క గుణగణాలని ఈరోజు మనం ధ్యానించుకుందాం. మొదటిదిగా చూసినట్లయితే మిక్కిలి చక్కనిది, దయాహృదయము కలిగినటువంటి రిబ్కా. ఇట్స్ కామన్. సో అక్కడ ఏంటంటే మిక్కిలి చక్కనిది, దయాహృదయం కలిగింది. ఎలా? ఇప్పుడు మీరు చదివింది 24వ అధ్యాయం 16వ వచనంలో ఆ చిన్నది మిక్కిలి చక్కనిది
ఆమె కన్యక, యవ్వనంలో ఉన్నటువంటి ఆమె చాలా జాగ్రత్త పడిన స్త్రీగా చూస్తూ ఉన్నాం. పవిత్రతంగా జీవించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఎలా? ఆమె కన్యక నీళ్లు చేదుకోవడానికి రోజు వస్తుంది. అంటే చక్కగా ఉన్న వాళ్ళని గోక్కుండా ఉంటారు ఎవరైనా? ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో చక్కగా ఉంటే చాలు దాని మీద రాళ్ళు వేస్తారు, చేసినా చేయకపోయినా. కానీ ఆమె తనను తాను కాపాడుకుంది. అందుకని దేవుని గ్రంథంలో చక్కగా రాయబడింది ఆమె ఒక కన్యక అని. అంటే ఎంతగా తను పవిత్రపరచుకుందో ఈ మాటను బట్టి మనకు అర్థమవుతా ఉంటది. అదే కాకుండా చూడండి, ఆమె 17వ వచనం చదువు. ఎప్పుడైతే ఆమె సేవకుడు ఆమెను ఎదుర్కోవడానికి వెళ్ళి అడుగుతాడు, అమ్మా నాకు తాగుటకు నీళ్లు కాస్త ఇవ్వమ్మా అని చెప్పడంగానే ఆమె వెంటనే ఏం చేస్తుందో తెలుసా? ఆమె త్వరగా అయ్యా తాగుమని చెప్పి త్వరగా తన కడవను చేతి మీదకు తీసుకొని అతనికి దాహం ఇచ్చింది. ఆలోచించలా, సహాయం చేయడానికి ఆలోచించకుండా దప్పిగొన్న వారికి దాహం తీర్చడానికి సిద్ధపడిపోయింది రిబ్కా. దయా హృదయం అనేది మనకి ఈ విషయాన్ని బట్టి అర్థమవుతా ఉంది. ఆమె చక్కనిదే కాదు, సద్గుణ సంపన్నురాలని ఈ వాక్యం ద్వారా మనకు అర్థమవుతా ఉంది. ఇప్పుడు కొద్దిగా ట్రెండ్ ఎవరంటే బహిర్గతంగానా అంతర్గతంగానా అని అడుగుతున్నారు. అందంగా ఉన్నానంటే ఇన్సైడ్ ఆర్ అవుట్ సైడ్. కానీ ఇక్కడ రిబ్కా ఇన్సైడ్ అవుట్ సైడ్ బోత్ బ్యూటిఫుల్. అదే కదా, యు ఆర్ సో బ్యూటిఫుల్ అంటే ఇన్నా అవుటా అని అడుగుతున్నారు. విన్నాం కదా రోజు యూట్యూబ్లో హల్చల్ చేస్తున్న వాడు. కానీ ఇక్కడ రిబ్కా ఇన్సైడ్ అవుట్ సైడ్ అంటే చూడడానికి రూపుకి చక్కగా కనిపిస్తుంది, ఆమె మనస్సు కూడా అంతే దయగలిగి చాలా సద్గుణ సంపన్నురాలుగా ఉంది. సద్గుణం ఉంటే సంపదలు ఆటోమేటిక్గా వస్తాయి కదా. అటువంటి స్థితిని కలిగినటువంటి స్త్రీగా రిబ్కాను దేవుడు మన ముందు ఉంచుతూ ఉన్నాడు. 24వ అధ్యాయము 19-10 వచనాలు చూడండి. ఆమె అడుగుతుంది, అయ్యా ఒంటెలు తాగుటకు నీళ్లు పోయిదునా అని అడిగి మరి ఏం చేస్తా ఉంది? త్వరగా కాడిలో వాటర్ని కుమ్మరించేసింది. తిరిగి మళ్ళీ చేదడానికి ఏం చేస్తా ఉంది? మళ్ళీ పరిగెత్తుతా ఉంది. అడిగిన దానికంటే రిబ్కా అత్యధికంగా వారి కోరికను తీర్చినట్లుగా దేవుని యొక్క వాక్యం తెలియజేస్తా ఉంది. అంటే దాన్ని బట్టి మనకేం తెలుస్తా ఉంది? రిబ్కా యొక్క ఆతిథ్యం ఇచ్చేటువంటి గుణం, స్వభావము, సహాయము చేసే మనస్సు, దయ, కనికరాన్ని దేవుడు మనకి ఈ యొక్క వాక్యం ద్వారా తెలియజేస్తా ఉన్నాడు. మళ్ళీ అడుగుతాడు, ఎలియాజరు అడుగుతాడు. ఏమని అడుగుతాడు? అమ్మా నేను బస చేయాలమ్మా, బస చేయడానికి స్థలం ఏమన్నా దొరుకుతుందా అని 24వ అధ్యాయం 23లో అడుగుతాడు. చూడండి, నాకు దయచేసి చెప్పు, నేను ఈరోజు మీ తండ్రి ఇంటిలో బస చేయవలసి ఉన్నది అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏమన్నా అన్నాం అనుకో, ఏంటి బస లేదు బెస లేదు, నీకు నీళ్ళు ఇచ్చిందే ఎక్కువ, మళ్ళీ నువ్వు వచ్చి మా ఇంట్లో బస చేసేదే ఉంది, నువ్వు పోవయ్య పో అని అనలేదు ఆవిడ. ఏమంది చూడండి 25వ వచనంలో, మా ఇంట్లో అందుకు ఆమె మా ఇంట్లో చాలా గడ్డుంది, మేత ఉంది, బస చేయడానికి స్థలం కూడా ఉంది అని చెబుతుంది. ఒక్కటే అడిగాడు. ఏమడిగాడు? బస చేయడానికి స్థలం ఉందా అమ్మ అంటే ఇవేం చెబుతుంది? నీకు బస ఉంది, గడ్డి ఉంది, నీ జంతువులను చూసుకోవడానికి మేత ఉంది, కాబట్టి నీకు ఇబ్బంది ఏమీ లేదు, నువ్వు రావచ్చు అని ఆమె ఎంతగా ఆతిథ్యం ఇస్తుందో ఈ స్త్రీ యొక్క మాటని మనం అర్థం చేసుకోవచ్చు. చేర్చుకునే మనసు కూడా ఉంది. నిజమైన క్రైస్తవ బిడ్డగా నీకు ఇట్టి మనసు, హృదయం కలిగి ఉందా లేదా? చేర్చుకునే మనసు, ఆతిథ్యం ఇచ్చే మనసు ఇవేం చేస్తా ఉంది? అందుకే సామెతల గ్రంథము 3వ అధ్యాయం 27వ వచనంలో దేవుని యొక్క వాక్యం ఈ విధంగా తెలియజేస్తా ఉంది, మేలు చేయుట నీ చేతనైన మట్టుకు దాన్ని పొందగలిగిన వారికి చేయకుండా వెనుక తీయకు అని దేవుని వాగ్దానమును బట్టి ఆమె ఏం చేస్తా ఉందంటే సహాయం చేయడానికి తను పూనుకుంది. ఇంకా కీర్తనకారుడు అంటాడు 41వ అధ్యాయం 1వ వచనంలో ఏమంటాడంటే, ఆయన బీదలను కటాక్షించేవాడు ధన్యుడు, ఆపత్కాలం ముందు నేను వారికి ఏం చేస్తాను? సహాయమును చేస్తానని దేవుని యొక్క వాగ్దానాన్ని
ఆమె చూసి ఉంది. అందుకనే ఆమె ఆతిథ్యం మరవలేదు. మనం నేర్చుకున్నాం కదా హెబ్రీలకు రాసిన పత్రికలో 13వ అధ్యాయం 1వ వచనంలో, ఆతిథ్యమీయక మరవకూడదు. మీకు తెలియకుండానే మీరేం చేస్తున్నారు? దేవదూతలకు ఆతిథ్యం ఇచ్చినట్లుగా చూస్తా ఉన్నాం. ఈమె కూడా 10 ఒంటిలు అవి తాగేదాకా నీళ్లు పోయాలి. అవి ఏమన్నా కొంచెం తాగుతాయా? ఎక్కువే తాగుతాయి. వెరీ గుడ్, వచ్చాడు అదిగాడు. ఎక్కువే తాగుతాయి. అవి ఏం చేస్తాయి అంటే వాటర్ని స్టోర్ చేసుకుంటాయి, ఎక్కువగా వాటర్ని తీసుకుంటాయి. అవి తాగి తృప్తి పడేదాకా పోసిందంటే ఎంత ఆధిక్యత! సనుక్కుందా, గొనుక్కుందా? అందుకే అంటారు కదా, మీరు ఆతిథ్యం ఇచ్చినప్పుడు ఎలా ఇయ్యాలి? సనుగు కొనక మనస్ఫూర్తిగా ఇయ్యాలి ఆతిథ్యం ఇచ్చేది అని చెప్పేసి పేతురు పత్రికలో చూసాం కదా. 1 పేతురు పత్రిక 4:9 చూసాం. సనుగు కొనక ఆతిథ్యం ఇవ్వాలి అని. ఆమె ఆ విధంగానే ఇచ్చింది. కాబట్టి ఇస్సాకునకు భారీగా చేర్చబడినట్లుగా దేవుని యొక్క వాక్యం తెలియజేస్తా ఉంది. ఏంటి? దైవ చిత్తాన్ని అంగీకరించినటువంటిది రిబ్కా. మొదటిది చూసినట్లయితే ఎలాంటిది? చక్కనిది, దయాహృదయం కలిగినది. రెండవది ఏంటిది? దేవుని చిత్తాన్ని అంగీకరించినటువంటిదిగా చూస్తూ ఉంటాం. ఆదికాండం 24వ అధ్యాయం 58వ వచనం చూస్తే, రిబ్కాను పిలిచి, ఈ మనుషునితో కూడా వెళ్ళెదవా అని అడుగగా, వెళ్ళెదను అని సమాధానం చెప్తుంది. నువ్వు వెళ్తావా అని అనగానే వెళ్తాను అని చెప్పింది. రిబ్కా తనకు కాబోయే భర్తను గాని మావను గాని చూసిందా? మరి ఎలా తెలుసా ఆమెకి? ఎలియాజరు తన ప్రయాణమును గూర్చి ఇస్సాకుకు భార్యను తెచ్చుటలో దేవుడు తను నడిపించిన విధమును గూర్చి వివరించగా, దానిని ఆధారం చేసుకొని రిబ్కా దేవుడు నడిపించిన ప్రకారంగా దేవుడు నాకు మేలే చేస్తాడు కాబట్టి అతనితో వెళ్ళడానికి ఏమైంది? తన తల్లిదండ్రులను విడిచి దైవ చిత్తాన్ని అనుగ్రహించి తన దగ్గరికి వెళ్ళింది. ఇస్సాకును వివాహం చేసుకునేటప్పుడు ఒప్పుకుంది, ముందుకు సాగింది. ఈమె దైవ చిత్తాన్ని అంగీకరించి వివాహం చేసుకున్నటువంటి మహిళగా మనం చూస్తూ ఉన్నాం. గనుక ఆ కుటుంబం ఎంతో ఆశీర్వదించబడింది. మరి నీ జీవితంలో దైవ చిత్తానికి లోబడి జీవిస్తున్నావా లేదా? అందుకనే కదా ఆయన అంటాడు రోమీయులకు 12:2, మీరు లోక మర్యాదను నడుచుకొనకండి. మరి ఏం చేయాలి? నీకు ఉత్తమమైనదేదో, అనుకూలమైనదేదో, సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తం ఏదో పరీక్షించి తెలుసుకోవాలి అని దేవుని యొక్క వాక్యం తెలుస్తా ఉంది. నువ్వు పరీక్షించి తెలుసుకోకుండా అయ్యా ప్రభువా ప్రభు అంటే ప్రయోజనం ఏంటి? మత్తయి సువార్త 7వ అధ్యాయం 21వ వచనంలో దేవుని యొక్క వాక్యం ఈ విధంగా తెలియజేస్తా ఉంది. ఏంటి? ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచువాడు పరలోక రాజ్యంలో ప్రవేశించడు, కానీ పరలోకమందు నా తండ్రి చిత్త ప్రకారము చేయువాడే ప్రవేశిస్తాడు అంటున్నాడు. ప్రభువా ప్రభు అని పలిస్తే ప్రయోజనం ఉండదు. కానీ ఏం చేయాలి? దేవుని చిత్తమేదో, ఉత్తమమైనదేదో, అనుకూలమైనదేదో, సంపూర్ణ అయినదేదో ఆయన చిత్తాన్ని గ్రహించి ఆ చిత్త ప్రకారంగా చేస్తేనే దేవుని యొక్క రాజ్యంలోనికి ప్రవేశిస్తారు అని చెప్తూ ఉన్నాడు. అదే దాని కింద ఎగ్జాంపుల్ కూడా ఇచ్చాడు చూడండి. 7వ అధ్యాయం 24వ వచనంలో, ఈ నా మాటలు విని, కాబట్టి ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయువాడు బండ మీద తన ఇల్లును కట్టుకున్న వాడై ఉంటాడు. చదవక్క. వాన కురుస్తుంది, వరదలు వస్తాయి, గాలి విరిసి ఆ ఇంటి మీద కొట్టింది, కానీ దాని పునాది బండ మీద వేయబడెను కాబట్టి అది స్థిరముగా ఉండెను, అది పడుకోలేదు. కానీ మాటలు వినకుండా ఇసుక మీద కట్టిన వాడి పరిస్థితి ఏమైంది? ఆ గొప్ప పాట ఎలాంటిదంట? గొప్ప పాటు. నువ్వు దేవుని మాట విని బండ మీద ఇల్లు కట్టుకునే వారిగా ఉండాలి అని చెప్పి దేవుని యొక్క వాక్యం తెలియజేస్తా ఉంది. అది గ్రహించినది కాబట్టి ఆమె ఏం చేసిందంటే బండ మీద ఇల్లు కట్టుకోవడానికి, ఇస్సాకును వివాహం చేసుకోవడానికి దైవ చిత్తంలో ఆయన వెంట వెళ్ళినట్టుగా చూస్తూ ఉన్నాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం చూసినట్లయితే, అవివేకులు కాక ప్రభు యొక్క చిత్తం జరిగించాలి, గ్రహించుకోవాలి, దాని ప్రకారంగా జరిగించాలి. రిబ్కా దేవుని చిత్తాన్ని గ్రహించింది. ఎందుకని?
ఎలియాజరు ఆమెను దైవ చిత్తానుసారంగా ఇస్సాకుకు భార్యగా చేయుటకు నిర్ణయించి ఉన్నాడని గ్రహించింది కాబట్టి ఏం చేసింది? ఇస్సాకును వివాహం ఆడడానికి దైవ చిత్తానుసారంగా వెళ్ళింది. మనం కూడా ఈ లోకంలో ఉంటున్నాం. ఇస్సాకును దేవునితో పోలిస్తే ఆయన రెండో రకంలో మన కొరకు వస్తాడు. వివాహ మహోత్సవంలో వధువు సంఘంగా మనం ఎత్తబడాలంటే ఏం చేయాలి? ఆయన చిత్తాన్ని గ్రహించుకొని ఆయన చిత్తానుసారంగా నడుచుకోవాలి అని దేవుని యొక్క వాక్యం తెలియచేస్తా ఉంది. మరి వచ్చిన ఆమెను ఏం చేస్తాడు? పెళ్లి చేసుకుంటాడు కదా. మూడవదిగా చూస్తే భర్తను గౌరవించినటువంటి రిబ్కాని మనం చూస్తూ ఉంటాం. ఆదికాండం 24వ అధ్యాయం 65వ వచనం కనుక చూసినట్లయితే, మనల్ని ఎదుర్కొనుటకు పొలములో నడుచుచున్న ఆ మనుష్యుడెవడని దాసుని అడుగా ఎలియాజరు అతడు చెప్తూ ఉన్నాడు. అతడు నా యజమానుడని చెప్పినప్పుడు రిబ్కా ఆ ముసుగు వేసుకుంటూ ఉంది. దీన్ని బట్టి ఆ యవ్వన స్త్రీ విధేయత కలిగినటువంటి, తగ్గింపు హృదయము, లోబడే గుణం కలిగినటువంటి స్త్రీగా మనం గమనించగలుగుతాం. అందుకే అంటాడు సామెతల గ్రంథము 19వ అధ్యాయం 14వ వచనంలో, సుబుద్ధి గల భార్య యెహోవా యొక్క దానముగా ఎంచుకున్నాడు ఇస్సాకు. అందుకని ఆమెను ఇస్సాకు 67వ వచనం చూడండి, 24వ అధ్యాయం 67వ వచనం. అట్లు అతడు రిబ్కాను పరిజ్ఞయం ఆడాడు, అంటే పెళ్లి చేసుకున్నాడు, ఆమెను ప్రేమించాడు. అప్పుడు ఇస్సాకు తన తల్లి విషయంలో దుఃఖం ఏం చేసుకున్నాడు? నివారణ చేసుకున్నాడు అని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తా ఉంది. ఈమె ఇస్సాకుకు లోబడి ఉన్నది. ఇంకో వ్యక్తి ఉంది, ఆమె పేరు అబీగయేలు. ఆమె ఏం చేసింది? తన భర్త ప్రాణాన్ని కాపాడుకోవడానికి పోరాడింది. దావీదు దగ్గరికి వెళ్ళి సాష్టాంగ నమస్కారం చేసింది. చూడండి, 1 సమూయేలు పత్రిక 25వ అధ్యాయం 23 నుంచి 27 వచనాల్లో ఇది ఉంటుంది. 21వ వచనం 22వ వచనం చూడండి. 21 చదువు. దావీదు నాబాలుకు కలిగిన ఆస్తిని ఏది పోకుండా ఏం చేశాడు? కాస్తూ వస్తున్నాడు, కానీ ఉపకారం కాస్త ఏమైపోయింది? అపకారం అయిపోయింది. నాబాలు చేసేది నచ్చలేదు దావీదుకి. అందుకని ఏం చేస్తా ఉన్నాడు అని అనుకొని, ఒక్క మగ పిల్లోడు కూడా లేకుండా నేను సంహారం చేస్తాను అనుకున్నాడు. ఇప్పుడుకి ఆ విషయం తెలిసింది ఆమెకి. ఇప్పుడు 23వ వచనం చదువు. అబీగయేలు దావీదును కనుకొని సాష్టాంగ నమస్కారం చేసి బతిలాడుకుంటుంది. అయ్యా అయ్యా, నా దేవుని పక్షాన నువ్వు చేసింది నాకంతా తెలుసయ్యా. నువ్వు నా భర్త పక్షాన నువ్వు పగ తీర్చుకోవద్దయ్యా, నన్ను క్షమించయ్యా, నన్ను బట్టి నా భర్తను క్షమించయ్యా. అయ్యా, నువ్వు ఒట్టి వడిసలతో వెళ్ళి ఏం చేశావు? శత్రువుని సంహరించిన వాడువయ్యా అని భర్త పక్షాన భార్య అయినటువంటి అబీగయేలు పోరాడుతుంది. ఒకరోజు ధ్యానించుకుందాం అబీగయేలు యొక్క జీవితం కూడా. అయితే 33వ వచనం చదవండి. నేను పగ తీర్చకుండా ఈ దినమున ప్రాణము తీయకుండా నువ్వు నన్ను ఆపావు, నీవు ఆశీర్వాదం పొందుతావు, నీవు చూపిన బుద్ధి విషయమై నీవు ఆశీర్వదించబడతావని అబీగయేలుతో దావీదు చెప్తూ ఉన్నాడు. 34, 35 వచనాలు చూడండి. నీవు గనక త్వరపడి రాకపోతే తెల్లవారేలోపు నాబాలుకు మగపిల్లోడు ఒక్కడు కూడా లేకుండా నేనేం చేస్తాను? చంపుటానికి నిశ్చయం చేసుకున్నాను. కానీ నువ్వు ఇప్పుడు నా దగ్గరకు వచ్చావు, నీ మాట నేను ఆలకించాను, అంగీకరించాను, సమాధానంగా ఇంటికి వెళ్ళిపో అంటాడు. అయితే ఈయన భర్త ఏం చేస్తున్నాడు? నాబాలు గారు మత్తుడై ఉన్నాడు, లోకాశల్లో ఉండిపోయాడు. మత్తుడై ఉండేవారు దేనికి సాదృశ్యంగా ఉంది? సాతానికి, లోకానికి సాదృశ్యంగా ఉంది. సాతాను వైపు ఉండిపోయాడు, సాతాను ప్రలోభాలను పడిపోయాడు, మత్తుడై ఉన్నాడు. మత్తు తగ్గినప్పుడు భార్య జరిగిన సంగతి చెప్తుంది. 37వ వచనం చూడండి. మత్తు తగ్గినప్పుడు అతని భార్య అతనికి జరిగిన సంగతి అంతా తెలియజేస్తే భయము చేత గుండె పగిలిపోయింది, రాతి వలె బిగుసుండికిపోయాడు.
10 దినములైనాక దేవుని చేత మొత్తపడి చనిపోయాడు. ఒక్కతే ప్రయాసపడితే ఏమి ప్రయోజనము? అబీగయీలు ఒక్కతే ప్రయాసపడింది, దావీదు నుంచి పాపం రక్షించుకుంది. కానీ అతని అవిశ్వాసత, లోకంలో మత్తుగా ఉండడాన్ని బట్టి దేవుడు ఏం చేశాడు? మొత్తాడు. ఫలితంగా ఏమైపోయాడు? చనిపోయాడు. అటువంటి స్థితిలో ఉండకూడదు. భార్యాభర్తలు ఇద్దరూ కలిసి దేవుని సన్నిధిలో ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ఆయన ప్రార్థన చేస్తే ఆయన ఏం చేస్తాడంటే స్వాస్యాన్ని అనుగ్రహిస్తాడు అని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తా ఉంది. 4వది ఏంటంటే ప్రార్థన ద్వారా స్వాస్యాన్ని పొందుకున్నటువంటి రిబ్కాని చూస్తాం. ఆదికాండం 25:21 కనుక గమనించినట్లయితే, ఇస్సాకు భార్య గొడ్రాలు కనుక అతడు ఆమె విషయమై యెహోవాను వేడుకుంటూ ఉన్నాడు. యెహోవా అతని ప్రార్థన వినెను కనుక అతని భార్య అయిన రిబ్కా ఏం చేయబడింది? గర్భవతి ఆయను. రిబ్కా కూడా ఈ విషయంలో ప్రార్థన చేసి తన భర్తకు సహకరించి జవాబు పొందుకున్నటువంటి స్త్రీగా మనం చూడవచ్చు. అంటే ఇద్దరూ ప్రార్థన పనులే ఏకీభవించి ప్రార్థన చేశారు, కుటుంబ ప్రార్థన చేసుకున్నారు, కుటుంబ ప్రార్థనలో వాళ్ళు గడిపారు. ఒకళ్ళు పూజలు చేస్తూ ఒకళ్ళు దేవుళ్ళో ఉంటే ఆ కుటుంబం ఆశీర్వదించబడునా? ఆశీర్వదించబడదు. ఎందుకంటే వీరిద్దరూ ఏక శరీరం. దేవుడు వారిని ఎలా సృష్టించాడు? ఏక శరీరులుగా ఉండడానికి సృష్టించాడు. ఆశీర్వాదాలు కావాలి. ఆమె ప్రార్థన చేసింది, కానీ ఇస్సాకు ప్రార్థన చేసినప్పుడు రెట్టింపు ఫలమును పొందుకుంది. ఇద్దరిని పొందుకుంది. ఎందుకంటే ఇస్సాకు రిబ్కా కలిసి దేవుని సన్నిధిలో ప్రార్థన చేశారు కాబట్టి. ఏక మనసు కలిగి ఏకంగా దేవుని ప్రార్థించినట్లయితే సాధించలేనిది పొందనిదంటూ ఏదీ లేదని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తా ఉంది. అయితే దానికి ఒక మంచి పని చేయాలి. అది మనం ఎవరూ చేయలేని పని. ఏంటది? యాకోబు పత్రిక 5:16 మీ పాపములు ఒకనితో ఒకడు ఒప్పుకోవాలి. ఎంతమంది ఒప్పుకుంటాం? కష్టమే, కానీ కష్టతరమైన పని. మీరు స్వస్థ పొందుకోవాలి అనుకుంటే, నాలో అస్వస్థత ఉంది, ఆ బాధ వేదన పోవాలి అంటే ఒకరి కొరకు ఒకరు ప్రార్థన చేయాలి. ఎప్పుడైతే భర్త మన కొరకు, మనము భర్త కొరకు ప్రార్థన చేస్తామో, ఇద్దరూ కలిసి 2 చేతులు కలిస్తేనే చప్పట్లు ప్రార్థన చేస్తారు. ఏమంటున్నాడు దేవుడు? స్వస్థత నీకు వస్తుంది. ఎందుకంటే నీతిమంతుని విజ్ఞాపన మనఃపూర్వకమైనదై బహుబలముగా ఉంటుంది. దానివల్ల ఏం జరుగుతుంది? 1 యోహాను పత్రిక 5:14 కనుక చూసినట్లయితే, ఆయన బట్టి మనకు ధైర్యం వస్తుంది. ఆయన చిత్తానుసారంగా మనం ఏమి అడిగినను ఆయన మన మనవిని ఆలకించునదయే అని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తా ఉంది. ఇద్దరు ఇస్సాకు రిబ్కా దేవుని చిత్తానుసారంలో ప్రార్థన చేశారు కాబట్టి వారికి దేవుడు ఏం చేసి ఉన్నాడు? డబల్ ఆశీర్వాదం ఇచ్చాడు. గర్భఫలం ఒకళ్ళు కాదు, ఇద్దరిని ఇచ్చాడు. అందుకని మన ప్రార్థన ఎలా ఉండాలి అంటే సుంకరి ప్రార్థన వలె ఉండాలి. సమరయుడు సుంకరియను, ఇంకొకళ్ళు ఎవరు? పరిసేయుడు ప్రార్థన చేస్తా ఉన్నాడు. పరిసేయుడు ప్రార్థన ఒకసారి చూద్దాం. ఏమంటున్నాడు పరిసేయుడు? అయ్యా, నేను వాడిలాగా ఉండలేదు, ఆ చోర్లు వలె ఉండలేదు, వ్యభిచారుల వలె ఉండలేదు. నీకెందుకు పట్టణోళ్ళ గురించి? బాగుపడాలి అని ప్రార్థన చేయాలి. కానీ వాడు అలా ఉన్నాడు. ఒకళ్ళంట వాడు కారు కొనుక్కున్నాడుగా, నాకు కారు కావాలి. విన్నాం కదా ఈ ప్రార్థనని. వాళ్ళకి అది ఉంది కాబట్టి నాకు ఇది కావాలి, వాళ్ళకి అది కావాలి కాబట్టి నాకు ఇది కావాలి, వాళ్ళకి లేకపోయినా పర్లేదు అది నాకు కావాలి అని ప్రార్థించే ప్రార్థనలా ఉండకూడదు. కానీ సుంకరి ప్రార్థన చూడండి, 18:13 అయితే సుంకరి ఏం చేస్తా ఉన్నాడు? దూరంగా నిల్చున్నాడు. ఆకాశం వైపు చూడడానికి కూడా అతనికి ఏమీ లేదు, ధైర్యం చాలేదు. రొమ్ము కొట్టుకుంటూ, దేవా అయ్యా పాపినయ్యా నేను, నన్ను క్షమించయ్యా అని ప్రార్థన చేశాడు. దేవుని యొక్క వాక్యం ఏమని చెప్తుంది? అతని కంటేను ఇతడు నీతిమంతునిగా తీర్చబడ్డాడు. నేను ఉపవాసాలు ఉన్నాను, అవి చేస్తున్నాను, ఈ చేస్తున్నాను, కానుకలు ఇస్తున్నాను. అందుకే దేవుని వాక్యం చెప్పేది, తను తాను హెచ్చించుకునేవాడు తగ్గించుకునేవాడు హెచ్చించబడును. కానీ పరిసరుడు ఏమి చేశాడు? హెచ్చించబడ్డాడు. ఫలితం వచ్చినా అంతగా వచ్చి ఉండదు.
అతని కంటే ఇతడు ఎక్కువ నీతిమంతుడిగా తీర్చబడ్డాడు. కానీ సుంకరి ప్రార్థన దేవుడు ఆలకించి అతని నీతిమంతుగా చూసినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఇచ్చిన మేలు, అనుభవించిన మేలును రెబ్కా మరిచిపోయి. 4 చెప్పేశాను కదా. మొదటిది ఏంటి? చక్కనిది, దయాగుణం కలిగింది. రెండవది దేవుని చిత్తానుసారాన్ని అనుసరించినటువంటి రిబ్కా. మూడవది ఏంటి? భర్తను గౌరవించినటువంటి రిబ్కా. నాలుగవది ఏంటిది? స్వాస్యమును పొందుకున్నటువంటి రిబ్కా. ఐదవది ఏంటంటే స్వచిత్తాన్ని నెరవేర్చుకున్న రిబ్కా. అదేంటి? దేవుని చిత్తం కదా. స్వచిత్తం వచ్చేసింది ఏంటి? ఎందుకు వచ్చిందంటే అనుభవించిన మేలును కోల్పోయింది. రిబ్కా దేవుని వాగ్దానాన్ని పొందింది. ఏం పొందింది? ఏశాపు కంటే యాకోబునే ఇస్తాడు, ఆయన ఎక్కువగా ప్రేమిస్తాడంటే ఏశాపు కంటే యాకోబుని ఎక్కువగా ప్రేమించింది. సమానత్వాన్ని చూపించలేదు. తన కుమారుడైన యాకోబును గూర్చి స్వంత ఆలోచనలు చేసినటువంటి స్త్రీగా రిబ్కాను చూడొచ్చు. ఆదికాండం 25వ అధ్యాయం 28వ వచనం చదవండి అక్క ఒకసారి. ఇస్సాకు ఏశావు తెచ్చిన మాంసాన్ని అతన్ని ప్రేమిస్తున్నాడు. రిబ్కా ఏమో యాకోబుని ప్రేమిస్తుంది. ఇక్కడ చూడండి, భార్యాభర్తలు ఇద్దరు ఒక్కొక్కళ్ళకి ప్రాధాన్యత ఇస్తున్నారు. ఎంత హాస్యం! వాళ్ళిద్దరు ఏకంగా లేకపోతే ఒకళ్ళే కానీ, ఇద్దరే కానీ, ముగ్గురే కానీ యాడ్ నుంచి వస్తారు? రారు కదా. ఇద్దరికి సమానంగా దేవుని ప్రేమను పంచాలి. కానీ వీళ్ళల్లో ఒకళ్ళొకళ్ళని ఇంకా మూడో వాళ్ళు ఉంటే ఆ మూడో వాళ్ళకి ఇంకా గాలికేనేమో, ఇంకంతే కదా. తిండికి ఆశపడ్డాడు ఇస్సాకు, ఇంటి పనులు చేస్తున్నాడని యాకోబు. అంటే ఇద్దరు వ్యత్యాసాన్ని చూపించారు. వ్యత్యాసాన్ని చూపించడం వల్ల ఆ కుటుంబం ఏమైపోయిందంటే దుఃఖానికి గురైపోయింది. దేవుని వాగ్దానాన్ని మర్చినటువంటి రిబ్కా ఏశావుకి ఇచ్చేస్తాడేమో, అసలుకే వాళ్ళ నాన్నకి రోజు మాంసం తీసుకొచ్చి పెడుతున్నాడు, ఆయనకు అది ఇష్టమని, రోజు బుట్టలో వేసుకుంటున్నట్టున్నాడు. వామ్మో, నా కొడుకు పరిస్థితి ఏమైపోద్ది, యాకోబు పరిస్థితి ఏంటి, నా చిన్న కొడుకు అసలుగే నా ముద్దుల గారాల కొడుకు, గరాల పెట్టి ఏమైపోతాడో అని ఒక ప్లాన్ చేసింది. వాగ్దానం మర్చిపోయింది, గారాల పట్టి మాత్రమే కనిపిస్తుంది ఇప్పుడు. ఆ విషయాన్ని అదే అంటున్నా. చూస్తే ఇద్దరు ఇప్పుడు ఈ కన్ను గొప్పదా ఈ కన్ను గొప్పదా అంటే ఏ కన్ను గొప్పదని చెబుతావు? రెండు సమానమే. రెండు లేకపోతే మనం సరిగ్గా చూడలేము. రెండు ఉన్నప్పుడు చూసిన దానికి, ఒకటే ఉన్నప్పుడు చూసిన దానికి వ్యత్యాసం ఉండదా? కానీ రిబ్కా ఆ వ్యత్యాసాన్ని చూసుకోలేకపోయింది. ఫలితంగా ఏమైందో తెలుసా? ఒక ప్లాన్ వేసి. ఏంటయ్యా ప్లాను? 27వ అధ్యాయం 6 నుంచి 8 వచనాలు చూస్తే కుమారుడైన యాకోబు దగ్గరికి వెళ్ళి, ఇదిగో నీ తండ్రి నీ అన్న ఏశావుని చనిపోక ముందు ఆశీర్వదించాలని పూనుకున్నాడు, అందుకోసం మాంసాన్ని తీసుకురాయ్యా, వేటాడి మాంసం తీసుకొనిరా, మంచిగా వండి నాకు పెట్టయ్యా, నేను నీకు ఆశీర్వదిస్తానన్నాడు అన్న విషయం రిబ్కా అయింది. అక్కడ అది ఉంటుంది చూడండి, నేను వింటిని అనే మాట ఉంటుంది. సో కాబట్టి ఏం చేస్తుంది? అరే నా కుమారుడా ఇట్రా, నువ్వు నా మాటను. 8వ వచనంలో చూడండి, నా మాట విను, నేను చెప్పినట్టు చెయ్యి అని అంటుంది. అన్నయ్యకి కదా ఆశీర్వాదం, జ్యేష్ఠుడికి కదా. ఏమేమంటుంది? నా మాటను. దేవుని మాట వద్దు, ఆమె మాట వినాలట. స్వార్థం చూపిస్తూ ఉంది. 9వ వచనంలో అంటుంది, నీవు మందకు వెళ్ళి ఒక మేక పిల్లని తీసుకొని రా, నీ తండ్రికి నేనేం చేస్తాను? రుచికరమైన భోజనాన్ని వండి పెడతాను, రుచికరమైన భోజనం పెట్టు, ఆశీర్వాదం పట్టు అని చెబుతుంది. ఇదే ఆవిడ ప్లాన్. అందుకని కానీ యాకోబు వాళ్ళ అమ్మని అడుగుతాడు చూడు, అమ్మ మరి నాకేమో రోమాలు లేవు కదా, అన్నయ్యకి ఉన్నాయి కదా, ఒకవేళ నాన్నగారు గుర్తుపట్టేస్తారేమో, తడిమి చూస్తాడు, గుర్తుపట్టేస్తాడేమో. 12వ వచనంలో చూడండి, నా మీదకి శాపం వస్తుందేమో అంటే ఏమంటది? ఆ శాపం మీద నా మీద వచ్చిందిలే కానీ నేను చెప్పినట్టు చేయిపోరా అంటే, తండ్రికి అబద్ధం చేయమని, అబద్ధం చెప్పమని, తండ్రిని మోసం చేయమని ప్రోత్సహిస్తుంది తల్లి. ఎన్ని మేలులు పొందుకుంది, తన జీవితం అంతా అయ్యేగా. చివరాకర ముసలితనం వచ్చేటప్పటికి ఏమైపోయింది? స్వార్థం వచ్చేసింది. ఏమైపోయింది ఆవిడ? కుమారునికి అబద్ధం ఆడడానికి నేర్పించింది. దైవ చిత్త ప్రకారం కాక తన
స్వత్త ఇష్టం ప్రకారం తాను చేసిన పనులు బట్టి అందమైనటువంటి ఒక రిబ్కా ముసలితనమందు మోసపుచ్చినటువంటి స్త్రీ అయిపోయింది. ఎంత ఘోరమైన స్థితికి దిగజారిపోయినటువంటి స్థితి కనిపిస్తుంది. అందుకే అంటాడు, మొదటి ఎలా ఉన్నావో నువ్వు అలాగే ఉండాలి. సంఘాలకి ఆయన ఏం చేస్తా ఉన్నాడు? నేరము మోపుతూ ఉన్నాడు. మొదటి ఉండిన స్థితి నీకు ఇప్పుడు కనిపించట్లా, నేరం మోపుతున్నాడు. మొదటి ఉన్న స్థితి నీకు కనిపించట్లేదని, తగిన ప్రేమ నీ దగ్గర లేదు అని. అయితే 27వ అధ్యాయం 10వ వచనం చూడండి. 27:30 ఇస్సాకు యాకోబుని దీవించేశాడు. ఆహా, తడివి చూశాడు, అదన్నాడు ఇదన్నాడు. కాదు నాన్న, కానీ నీ మాట ఏంది యాకోబులా ఉంది, నీ చర్మమేమో ఏశావులా ఉంది అని తడివి చూసినా. లేదు నాన్న, నేనే ఏశావుని. మోసం చేసేసాడు. ఆశీర్వాదం పొందాడు. ఆశీర్వాదం దీవించిన తర్వాత యాకోబు తన తండ్రి యొద్ద నుండి వెళ్ళగానే తక్షణమే ఎవరు వచ్చారు? తక్షణమే అని ఉంటుంది చూడండి అక్కడ. తక్షణమే ఏశావు వచ్చాడు. అయితే వేటాడి తెచ్చానా, తిను అని అడుగుతున్నాడు. అయితే అయ్యో నా కొడుక, నేను ఆల్రెడీ ఆశీర్వదించేశాను. ఇప్పుడు నా దగ్గరకు వచ్చినోడు ఎవరు అంటే విషయం తెలిసింది. రిబ్కా చేసినటువంటి మోస కార్యమును బట్టి ఎట్లా అయ్యాడు తెలుసా ఇస్సాకు? చూడండి 27వ అధ్యాయం 33వ వచనం. ఇస్సాకు మిక్కటముగా గడగడ వణుచు భయపడిపోయాడు. గడగడ వణికిపోతా ఉన్నాడు. ఇంకా ఎలా అయిందో తెలుసా తన పరిస్థితి? 27వ అధ్యాయం 41వ వచనం. మిక్కిలి భయంకరమైనటువంటి విషమ పరిస్థితిలోకి యాకోబు లోనయ్యాడు. ఎందుకు దుఃఖ దినాలు వచ్చేసాయి అంటే చనిపోయే పరిస్థితిని వచ్చేసేసుకున్నాడు. తన తండ్రి యాకోబు ఇచ్చిన దీవెన నిమిత్తము యాకోబును పగబట్టేశాడు యోసేపు. ఏం చేద్దాం అనుకుంటున్నాడు? చంపేయాలనుకుంటున్నాడు. 42వ వచనంలో చూడండి. నిన్ను చంపాలనుకుంటున్నాడు అబ్బాయి, ఇప్పుడు నువ్వేం చేయి, నా మాట విను. మళ్ళీ వినమంటుంది. ఫస్ట్ ఏమో అబద్ధం చేసింది, మోసం చేసింది, అటు తండ్రికి దూరం చేసింది, ఇక్కడ అన్నకి దూరం చేసేసింది. మళ్ళీ అంటుంది, మళ్ళీ నా మాటిని అంటుంది. మాటిని ఏమని చెబుతుంది? అయ్యా వెళ్ళి ఒప్పుకోరా అని చెప్పిందా? ఆహా, ఏమంటుంది? నా సహోదరుడు ఉన్నాడురా లాబాను, అక్కడికి పారిపో. ఒప్పించే స్త్రీలా లేదు. తప్పు అయిపోయింది, దానా క్షమించు అని అడగమని కొడుకుని ప్రోత్సహించట్లా, పారిపోమని చెబుతుంది. నివాసాన్ని సహవాసాన్ని వదిలేయమని చెప్తుంది. ప్రేమ పోయింది, తండ్రి ప్రేమ పోయింది, అన్నకి కోపాన్ని తెప్పించాడు, ఐక్యత పోయింది. నిజంగానే ఐక్యతను కోల్పోయింది. ఇంకా చెప్పాలి అంటే రిబ్కా చేసిన పాపము తల్లిదండ్రులను విడిచేసింది, కుటుంబాన్ని వేరుపరిచేసింది. చెల్లా చెదురైపోయారు. బాగా సంతోషిస్తుందా ఇప్పుడు? ఇష్టమైన కుమారుడు, ప్రియమైన కుమారుడు యాకోబు తల్లి దగ్గర ఉన్నాడా? లే. దుఃఖం, వేదన, అయ్యో నా కొడుకు కట్ అయిపోయింది, వెళ్ళిపోయింది అని అడవడమేగా. ఏమన్నా ప్రయోజనమా? ఏం చేస్తా ఉంది? తల్లిపై ఆధారపడేటట్లు చేసింది. ప్రతి విషయాన్ని మనం ఎవరి మీద ఆధారపడేటట్లు చేయాలి? పిల్లల్ని దేవునిపై ఆధారపడేటట్లు చేయాలి. దేవుని మాట వినయ్యా అని చెప్పాలి. అందుకే కదా హన్న సమయాలను తీసుకుపోయి దేవుని సన్నిధిలో ఇచ్చేసి దేవుని మాటను ఆలకించని చెప్పి వదిలేసేసింది. దేవుని సన్నిధిలో సమయాలు దేవుని మాట విన్నాడు, ఫలితంగా ఆశీర్వదించబడ్డాడు. జరగబోయే కార్యాలు తెలిసాయి. ఏమేం చేసింది? అయ్యో ఎక్కడ ఉండొద్దయ్యా, నువ్వు పారిపో అని చెప్పి తప్పుడు సలహాలు ఇచ్చింది. అబద్ధం ఆడడానికి, మోసం చేయడానికి, సహవాసాన్ని కోల్పోవడానికి, పారిపోవడానికి, భారంతో వేదనతో తన ఇంటి నుండి, తన తండ్రి ఇంటి నుంచి వెళ్ళిపోయాడు. ఎవరు? ఇస్సా. తప్పిపోయిన కుమారుడి పరిస్థితి అన్నట్టు ఇంకా చెప్పాలి అంటే. ఎన్నో ఇబ్బందులు పడ్డాడు, దుఃఖం పడ్డాడు, కానీ దేవుణ్ణి వదలక పెనుగులాడాడు. తన స్థితిని పరిస్థితిని తెలుసుకొని ఏ విధంగా అయితే తప్పిపోయిన కుమారుడు తన ఇంటి దగ్గరికి వచ్చి ఉన్నాడో 32వ అధ్యాయం 28వ వచనంలో ఆయన పెనుగులాడుతూ ఉన్నాడు యాకోబు. 28. నీవు దేవునితోనూ మనుషునితోనూ పెనుగులాడి పోరాడి గెలిచావు కనుక నీ మీదట నీ పేరేం చేస్తాను? ఇశ్రాయేల్ అని పెట్టి అతన్ని ఆశీర్వదించినట్లుగా చూస్తా ఉన్నాం. తప్పిపోయిన పరిస్థితిలో ఉన్నాడు. అందుకే యేసుప్రభువు వారి ఉపవాన్ని చెప్పాడు. తప్పిపోయిన కుమారుడు తండ్రి దగ్గరికి తిరిగి వచ్చినప్పుడు అతనికి ఏమిచ్చారు? ప్రశస్తమైన వస్త్రాలు ఇచ్చారు, అధికారం ఇచ్చారు, రింగ్ ఇచ్చాడు, ఇంకా ఏంటి? విందు చేశాడు.
తప్పిపోయిన కుమారుడు తిరిగి వచ్చినప్పుడు ఎంత ఆనందం కలుగునో, మన దేవుని సన్నిధిలో నుంచి మనము తప్పిపోయినప్పుడు కూడా మరలా మనం తిరిగి వస్తే దేవునికి ఆ విధంగా ఆనందం కలుగుతుందని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తా ఉంది. ఎందుకయ్యా అంటే మత్తయి సువార్త 24:12-13 చూసినట్లయితే, మత్తయి 24, అక్రమము విస్తరిస్తే ప్రేమ చల్లారిపోతుంది, అంతం వరకు సహిస్తే రక్షించబడతావు. ఎక్కడైతే అక్రమము విస్తరిస్తుందో ప్రేమ ఏమైపోతుంది? చల్లారిపోతుంది. కనుక అంతము వరకు సహించాలి. పాపం యాకోబుకి గోడ ఇరిగింది, అయినా పెనుగులాడుట మానక పెనుగులాడాడు. కానీ ఫస్ట్లో ఏం చేశాడు? అంతం వరకు సహించల. తండ్రి దగ్గర నుంచి, అన్న దగ్గర నుంచి, కుటుంబం నుంచి పారిపోయి వచ్చాడు, వేదనలో పడ్డాడు. కానీ ఇక్కడ ఈ పెనుగులాటలో అంతం వరకు అంతము అంటే ఏంటి? ఆశీర్వాదము వచ్చే వరకు పెనుగులాడాడు. గోడ జారినా పెనుగులాడాడు. వదలను, నువ్వు నన్ను ఆశీర్వదిస్తేనే నేను నిన్ను వదులుతానన్నాడు. ఆశీర్వదించబడ్డాడు పట్టుదల కలిగి. కనుక మనం ఏం చేయాలి అంటే, ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనం కనుక చూసినట్లయితే, ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయించబోతూ ఉన్నాడు. ఎందుకంట? శోధించడానికి మిమ్మల్ని చెరబట్టుకుంటున్నాడు. ఎందుకంటే నువ్వు అంతం వరకు ఉంటావా లేదా అని. కానీ దేవుని యొక్క వాక్యం ఏం చెప్తా ఉంది? అంతం వరకు సహించాలని చెప్తుంది. మరణము వరకు నమ్మకంగా ఉండు, దేవుడేమిస్తానంటున్నాడు? జీవ కిరీటాన్ని ఇస్తానంటున్నాడు. అటువంటి స్థితిలో మనం ఉండాలి. కానీ తప్పిపోయి పారిపోయి అంతం వరకు ఉండకుండా. రిబ్కా మొదటి అంతా జీవితం అంతా చాలా హ్యాపీగా గడిపింది, సంతోషంగా ఉంది, దేవుని చిత్తానికి దేవునికి విధేయత కలిగి జీవించింది, మాదిరిగా ఉంది. కానీ వృద్ధాప్యం వచ్చేటికి ఏమైపోయింది? తొట్టిల్లిపోయింది, మారిపోయింది, వాగ్దానాన్ని విడిచింది. అందుకే దేవుని యొక్క వాక్యం ఏమని చెప్తుంది? అంతము వరకు, మరణము వరకు నా మాటలు యందు నిలిచి ఉండాలి. నిలిచి ఉంటే నేనేమిస్తానంటున్నాడు? ఆయన జీవ కిరీటం ఇస్తానంటున్నాడు. ఆయన వివాహ మహోత్సవంలో మనం ఉండాలి అంటే మనకేం కావాలి? జీవ కిరీటం కావాలి. జీవ కిరీటం లేకపోతే, ఆయన అండ లేకపోతే, ఆయన రక్షణ లేకపోతే, ఇస్సాకు రిబ్కాను చేర్చుకున్నట్లు ఆయన మనల్ని చేర్చుకుంటాడా? చేర్చుకోడు. ఎందుకంటే ఆయన చిత్తానుసారంగా మనం జీవించట్లేదు కాబట్టి. కనుక ఈ మధ్యాహ్న కాల సమయంలో వింటున్న మనము దేవుని యొక్క చిత్తానుసారంగా ఉంటూ ఎప్పటి వరకు? మంతము వరకు, మరణము వరకు ఆయన యందు ఎలా ఉండాలి? నమ్మకంగా ఉండాలి. ఆయన అంటాడు కదా, ముదిమి వచ్చిన తల నెరిసిన ఆయన ఏమంటాడు? ముదిమి ఎత్తుకుంటాడు, ఆయన కాపాడుతాడని దేవుని ఆయన చంకనెత్తుకుంటాడని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తా ఉంది. అటువంటి స్థితిని దేవుడు మనందరికీ అనుగ్రహించాలని కోరుకుంటూ ఈ నా మాటలు ముగిస్తూ ఉన్నాను. దేవుడి మాటలను ఆశీర్వదించి దీవించునుగాక.